అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. చాలా రాష్ట్రాల్లో నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతున్న ఎన్నికలు హై వోల్టేజ్ టెన్షన్ రేపుతున్నాయి. ఎన్నికల ఫలితాల లెక్కింపులో ముందు ఆధిపత్యం సాధించిన ట్రంప్ ఆ తర్వాత కాస్త వెనుకబడ్డారు. ట్రంప్ ఆశలు గల్లంతు చేస్తూ బైడెన్ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు బైడెన్ కు 131, ట్రంప్ కు 98 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అయితే చాలా రాష్ట్రాల్లో మళ్లీ ట్రంప్ గ్రాఫ్ పెరుగుతూ ఉండటంతో గెలుపెవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో పెన్సిల్వేనియా, వెర్మాంట్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డెలావేర్, రోడ్ ఐలాండ్లో బైడెన్ విజయం సాధించారు. టెక్సాస్, కాన్సాస్, మిస్సోరీలలో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ, వర్జీనియా, సౌత్ కరోలినాలో ట్రంప్ విజయం సాధించారు. ఫ్లోరిడా, జార్జియాలలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలను కైవసం చేసుకున్న ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎన్నికలపై భారతీయుల్లో ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఇండియన్స్ అధికంగా ఉండటంతో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు భారతీయులు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష రేసులో భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలిచారు. దీంతో కమలా హారిస్ గెలుపు కోసం తమిళనాడులో పూజలు కూడా చేస్తున్నారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపుగా 100 మిలియన్ ఓట్లు పైగా పోలయ్యాయి. ఈ ఒక్కరోజే దాదాపుగా 40 మిలియన్ నుంచి 50 మిలియన్లు దాకా ఓట్లు పోలయ్యాయి. ఇది అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి రాత్రికి జరిగే కౌంటింగ్లో ఏదైనా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హోరాహోరుగా జరుగుతున్న ఈ పోరాటంలో ప్రస్తుతానికి బైడెన్ ముందంజలో ఉన్నారు పోల్స్ ప్రకారం, అన్ని పోల్స్ల ప్రకారం. కానీ ఆ గ్యాప్ చాలా తక్కువ ఉండడంతో చాలా క్రూషియల్ ఎలక్షన్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెన్సిల్వేనియా స్టేట్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా అయినట్టు తెలుస్తూ ఉంది. ఏమాత్రం ఈ కౌంటింగ్ ఒక బిలో 1%తో కనుక గెలుపు ఉంటే మళ్ళీ ఇది కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అలా కోర్టుకు వెళ్తే మటుకు ఈ ఎన్నికల ఫలితం దాదాపుగా 3 నుంచి 4 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. ఏదైనా సరే రాబోయే 2-3 గంటల్లో మనం ఈ కౌంటింగ్ చూసుకోవచ్చు. ఈ ఉన్న 538 ఎలక్ట్రల్ ఓట్స్ గాను 270 ఓట్స్ రావాలి. దానికి మీదే అంత చర్చ జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో వచ్చే ఫలితాల కోసం అందరం ఎదురు చూద్దాం. అలాగే ఈ ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్స్ కొన్ని స్టేట్స్లో 2 నుంచి 3 రోజులు దాకా అవకాశం ఇచ్చారు. కానీ వచ్చిన ఓట్లలో ప్రతి ఎన్ని బ్యాలెట్స్ రావాలి, ఇంకా ఎన్ని దారిలో ఉన్నాయి అని ట్రాక్ చేసే సౌకర్యం ఉన్నందువల్ల మెజార్టీ భారీగా ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్ కోసం వెయిట్ చేయకుండా మన ఇండియాలో లాగా ఇక్కడ విజయం ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఎంత కూడా ఈ మార్జిన్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఏదైనా ఒక స్టేట్లో బిలో 1% అలా గెలిస్తే కనుక మిగతా పార్టీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అలా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అలా సుప్రీంకోర్టుకు వెళ్తే 2000లో ఆల్గోర్ ఎలక్షన్ జరిగినట్టు, బుష్ ఆల్గోర్ ఎలక్షన్ జరిగినట్టు మళ్ళీ ఎలక్షన్ కూడా ఓ 10 రోజులు 1 వీక్ టైం పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ అమెరికా అంతా కూడా నరాలు బిగబట్టుకొని టెన్షన్తో ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నా పేరు చంద్రకుమార్ మలవత్తు, వర్జీనియా నుంచి మాట్లాడుతున్నానండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అమెరికా ఎలక్షన్స్ ఈరోజు లాస్ట్ డే. అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు రిజల్ట్ కోసము. 538 పోలింగ్ మొత్తం ఓట్లలో 270 కావాలా. లాస్ట్ టైం కూడా చాలా టఫ్ ఎలక్షన్స్లో లాస్ట్ మినిట్లో ట్రంప్ విజయం సాధించినాడు. ఈసారి మాత్రం చాలా టైట్గా హోరాహోరీగా నడుస్తుంది పోరు. ఇంకొక ఫ్యూ అవర్స్లో ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఎలక్షన్ డే రానే వచ్చిందండి. ఇది అతిపెద్ద డెమోక్రాటిక్ ఎలక్షన్ ఇది. సో ఇవాళ మేము అందరం కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాము ఎవరు ప్రెసిడెంట్ అవుతారు. థ్యాంక్ యూ అండి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. చాలా రాష్ట్రాల్లో నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతున్న ఎన్నికలు హై వోల్టేజ్ టెన్షన్ రేపుతున్నాయి. ఇది అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అయింది. దీన్ని బట్టి రాత్రి ఎన్నికల ఫలితాల లెక్కింపులో ముందు ఆధిపత్యం సాధించిన ట్రంప్ ఆ తర్వాత కాస్త వెనుకబడ్డారు. ట్రంప్ అసలు గల్లంతు చేస్తూ బైడెన్ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు బైడెన్ కు 131, అలాగే ట్రంప్ కు 98 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి. అయితే చాలా రాష్ట్రాల్లో మళ్లీ ట్రంప్ గ్రాఫ్ పెరుగుతూ ఉండటంతో గెలుపెవరిదనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో పెన్సిల్వేనియా, వెల్మాంట్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డెలావేర్, రోడ్ ఐలాండ్లో బైడెన్ విజయం సాధించారు. అలాగే టెక్సాస్, కాన్సాస్, మిస్సోరీలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఇండియానా, ఓక్లహోమా, కింటకీ, వర్జినిటీ, సౌత్ కొరోనిలాలో ట్రంప్ విజయం సాధించారు. అలాగే ఫ్లోరిడా, జార్జియాలలో ముందంజలో ట్రంప్ కొనసాగుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలను కైవసం చేసుకున్న ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎన్నికలపై భారతీయుల్లో ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఇండియన్స్ అధికంగా ఉండటంతో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు భారతీయులు. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష రేసులో భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలిచారు. దీంతో కమలా గెలుపు కోసం తమిళనాడులో పూజలు కూడా చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తూర్పు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. గాయత్రి, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు అనేది కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం చూసినట్లయితే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకబడి ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దూసుకుపోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం జో బైడెన్ ఖాతాలోకి కొలరాడో, ఇలినోయ్, న్యూ మెక్సికో సీట్లంటే కూడా రాష్ట్రాల్లో ఆధిక్యం రావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా జో బైడెన్ 131 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే ట్రంప్ 92 ఎలక్టోరల్ ఓట్ల వద్దనే నిలిచిపోవడం కూడా జరిగింది. జో బైడెన్ ఖాతాలోకి కొలరాడో, ఇలినోయ్, న్యూ మెక్సికోలు కూడా చేరడం జరిగింది. ఇప్పటికైనా నెబ్రాస్కా, వమోమింగ్, ఆర్కానా, కాన్సాస్, ఓహియోలలో ట్రంప్ విజయం సాధించారు. అయితే మొత్తం మీద కూడా ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఈ ఓట్ల లెక్కింపు అనేది కూడా కొనసాగుతోంది. మరోసారి అధ్యక్ష పదవికి ఎన్నిక అవుతాను అని చెప్పేసి కూడా ఆశలు పెట్టుకున్న ట్రంప్ యొక్క ఆశలన్నిటికీ కూడా కొంత దూకుడుకి అడ్డుకట్టపడే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు జో బైడెన్ కి 130 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్ కు కేవలం 92 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే రావడంతో ఆందోళన అనేది కూడా చోటు చేసుకుంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో. అయితే పెద్ద రాష్ట్రాల్లో జో బైడెన్ ఆధిక్యంలో కూడా ఉన్నారు. పెన్సిల్వేనియా, వెర్మనాట్, న్యూజెర్సీ, మెరీల్యాండ్, డెలావర్, రోడ్ ఐలాండ్లలో బైడెన్ విజయం సాధించడంతో పాటుగా టెక్సాస్, కాన్సాస్, మిస్సోరీలలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. ఇక ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ, వర్జీనియా, సౌత్ కరోలినాలలో ట్రంప్ విజయం సాధించి ఫ్లోరిడా, జార్జియాలలో ముందంజలో ఉన్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల నుండి కూడా ఉన్నాయి. 50 రాష్ట్రాలకు సంబంధించి 538 ఎలక్టోరల్ ఓట్లు అనేవి కూడా ఉన్నాయి. అయితే 270 ఎలక్టోరల్ ఓట్లు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికవుతారు. కాబట్టి ఎక్కువ ఎలక్టోరల్ వచ్చిన వాళ్ళకు అమెరికా అధ్యక్ష పీఠం అనేది కూడా దక్కుతుంది. అయితే ఎక్కువ ఎలక్టోరల్ ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలే ఈ అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద చూసినట్లయితే ఎలక్టోరల్ ఓట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియాలో 55 ఎలక్టోరల్ ఓట్లు ఉంటే టెక్సాస్ లో 38, న్యూయార్క్ లో 29, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియాలో 20, ఇల్లినోయిలలో 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అయితే 10 కంటే తక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్న రాష్ట్రాలంటే కూడా 30 ఉన్నాయి. కాబట్టి కీలక రాష్ట్రాల్లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళే అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూసినట్లయితే 131, 97గా 92గా ఉంది. కాబట్టి ఇంకా మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్టోరల్ ఓట్లన్నింటి కూడా రావాల్సి ఉంది. ఆ ఎలక్టోరల్ ఓట్లలో మరి ట్రంప్ ఆధిక్యాన్ని పెంచుకుంటారా లేకపోతే మరింత వెనుకబడి ఉంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతానికైతే సమాచారం ప్రకారం జో బైడెన్ ఆధిక్యంలో దూసుకుపోతుండగా ట్రంప్ వెనుకబడి ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. గాయత్రి.
సిరీస్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయిన అమెరికాలో ఈ బైడెన్ వైపు ఇలా అమెరికన్లు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు అంటారు. మీరు అన్నట్లు నిజంగానే ఎలక్టోరల్ ఓట్లు చాలా కీలకం, డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఎలక్టోరల్లో బైడెన్కే చాలా ఎక్కువ వచ్చాయి. సో అమెరికన్లు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా, ఎందుకంటే అనేక అంశాలన్నిటివి కూడా ట్రంప్కు ప్రతికూలంగా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జో బైడెన్ వినూత్నమైన విధానాలతోటి, వినూత్నమైన ప్రకటనలతోటి దూసుకుపోతున్నారు. ఆయన గతంలో 2 సార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు కాబట్టి ఆ అనుభవంతో అందరికీ ఆరోగ్యం అనే ఒక నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ కరోనా పరిస్థితుల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటుగా అమెరికాలో ప్రజల యొక్క జీవన విధానం చాలా ఇబ్బందికరంగా కూడా మారిన పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రపంచంలోని అత్యధిక కరోనా కేసులు, అత్యధిక మరణాలన్నింటి కూడా అమెరికాలోనే కూడా సంభవించాయి కాబట్టి ఇవి ట్రంప్ కు కొంత ప్రతికూలంగా మారిన పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ట్రంప్ ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ మరి ఆయన పైన ప్రజలు విశ్వాసం ఉంచుతారా లేదా అనేది కూడా చూడాలి. అమెరికాలో ఇటీవల పెరిగిపోయిన గన్ కల్చర్ కానీ, లేకపోతే ఈ శ్వేత జాతీయులు, నల్ల జాతీయుల మధ్యగా జరిగిన ఘర్షణలు కానీ ఇవన్నీ కూడా ట్రంప్ కు ప్రతికూలంగా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే మరి ఇంకా కొన్ని ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లన్నిటి కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో ట్రంప్ ఏదైనా కవర్ చేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే మొత్తం 530 నుంచి ఎలక్టోరల్ ఓట్లన్నిటి కూడా ఉంటే అందులో దాదాపుగా ఇప్పటి వరకు వచ్చిన దాని ప్రకారం చూసినట్లయితే దాదాపుగా 223 వరకు ఎలక్టోరల్ ఓట్లు అనేటివి కూడా వచ్చాయి. మరికొన్ని ఎలక్టోరల్ ఓట్లు అనేటివి కూడా ఇంకా లెక్కింపు కావాల్సి ఉంది. దాదాపు ఇంకా 315 ఎలక్టోరల్ ఓట్లన్నింటి కూడా లెక్కింపు కావాల్సి ఉంది. కాబట్టి ఆ ఎలక్టోరల్ ఓట్లలో మరి ఈ కవర్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. ఒకవేళ కవర్ చేయకుండా జో బైడెన్ ఆధిక్యం కనుక కొనసాగినట్లయితే ఆయనే విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 130 ఎలక్టోరల్ ఓట్లు అనేటివి కూడా జో బైడెన్ సాధించారు కాబట్టి మరొక 139 కనుక ఆయన సాధిస్తే అమెరికా అధ్యక్ష పీఠాన్ని జో బైడెన్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ట్రంప్ గనక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ఇప్పుడు వచ్చిన ఆయనకు 92తో పాటుగా మరికొన్ని సీట్లన్నింటి కూడా ఆయన సాధించాలంటే దాదాపు భారీ ఆధిక్యంగా మిగిలిన రాష్ట్రాల్లో ట్రంప్ దూసుకుపోతే తప్ప జో బైడెన్ ను ఓడించేందుకు ఆస్కారం అనేది కూడా ఉండదు. ఒకవేళ ఇంతకింతకు జో బైడెన్ కనుక ఆధిక్యం కనుక పెరిగితే మాత్రం ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్ష పీఠంపై 2వ సారి ఎన్నిక కావాలన్న అమెరికా అధ్యక్ష పదవి పైన ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.